హాయ్ అండి. ఏంటి గింజలని చూస్తున్నారు? ఇవి పనస పండులో ఉండే గింజలండి. పనస గింజలు వాటితో మా కోనసీమ స్పెషల్ పనస గింజలు, కొబ్బరికాయ, మామిడికాయ, ఎండ్రాయిలు పులుసు పెట్టేద్దాం రండి. దానికోసం పనస గింజల్ని ఇలా 4 ముక్కల కింద కోసుకుని పైన తొక్కంతా వలిచేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాకా పెట్టుకుని అందులోనే కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న పనస గింజల్ని కూడా వేసి బాగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత అందులోనే కొద్దిగా ఎండ్రాయిలు ప్లేస్లో పచ్చిరాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎండ్రాయిలు వేగాక అల్లం వెల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి కూడా వేసి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత అందులోనే కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి ఉడికించాలి. గింజ బాగా ఉడకాలండి, అప్పుడే మనం మామిడికాయ వేయడానికి కుదురుతుంది. ఆ తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. చూసారా, మన గింజ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు పచ్చి మామిడికాయ కూడా వేసి టెంకతో పాటు వేసేసానండి. వేసి ఉడికించుకుని లాస్ట్లో కొత్తిమీర చల్లితే మన ఎండ్రాయిలు, కొబ్బరికాయ, మామిడికాయ, పనస